ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకోకుండా ఖర్చులు పెరుగుతుంటాయి. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి సూచన చేయటం జరుగుతుంది. ఎందుకంటే కార్యక్రమాల్లో కావచ్చు, మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో కావచ్చు, అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. వివిధ రూపాల్లో అనుమానాలు, అవమానాలు కలుగుతూ ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మీ పనేందో మీరు చూసుకోవటం, మీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి అయ్యాయా లేవా, వాటికి సంబంధించినటువంటి పనుల్లో మాత్రమే మీ ప్రమేయం ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు పడుతూ ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీ ప్రమేయం లేకుండానే, మీకు సంబంధం లేకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. వాటి వలన మీ పైన ఎదుటి వారికి కొంత అనుమానాలతో కూడినటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుతో, సహనంతో మీరు మీ పనులను చేసుకుంటూ ఉన్నట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. కరావలంబ స్తోత్రం కానీ, తులసీ దళములు సేకరించి లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీకు సహకరిస్తాడు.